అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా సింపుల్గా అలాగే క్విక్గా చేసుకుని గులాబీ పూలని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము. దీనికోసం మనం ముందుగా ఒక బౌల్లోకి అయితే మైదా పిండి తీసుకోవాలి. మైదా పిండి ఏ కప్పుతో వేస్తున్నామో సేమ్ కప్పుతో బియ్య పిండి కూడా వేసుకోవాలి. మేము ఇక్కడ 2 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ ఆఫ్ బియ్య పిండి వేస్తున్నాము. ఇప్పుడు ఇందులో మేము 2 కప్స్ ఆఫ్ షుగర్ కూడా యాడ్ చేసాము. మైదా, బియ్యపిండి అలాగే షుగర్ మేము ఈక్వల్ క్వాంటిటీస్గా వేసాము. షుగర్ మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. మేమైతే ముందుగానే యాడ్ చేసాము. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. మరీ థిక్గా అయిపోకూడదు, అలాగని మరీ పల్చగా ఉండకూడదు. కరెక్ట్గా నేను చూపిస్తున్న విధంగా క్రీమీ కన్సిస్టెన్సీలో వస్తేనే గులాబీ పూలు చక్కగా వస్తాయి. ఇప్పుడు వెడల్పాటి గిన్నెలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఈ పూల గుత్తిని అందులో ఉంచి పూల గుత్తి మునిగే వరకు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ని బాగా మరిగించాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు కొంచెం ఇలాచీ అలాగే షుగర్ని మిక్సీ పట్టి ఇలాచీ పౌడర్ని పిండిలో కలుపుతున్నాము. ఇలాచీ జస్ట్ ఫ్లేవర్ కోసమే కాబట్టి నచ్చిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పూల గుత్తిని తీసి పిండిలో డిప్ చేయాలి. పైన కొద్దిగా గ్యాప్ వచ్చేలా ఈ పిండిలోకి ముంచాలి. ఇప్పుడు వెంటనే ఈ పూల గుత్తిని మరుగుతున్న ఆయిల్లో కొన్ని సెకండ్ల పాటు ఉంచి ఆ తర్వాత పూల గుత్తిని కుదపండి. గులాబీ పువ్వు పూల గుత్తి నుండి విడిపోతుంది. ఒకవేళ విడిపోకపోతే ఈ విధంగా నైఫ్తో కానీ లేకపోతే అట్లగాడితో కానీ సపరేట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఒక పక్కన గులాబీ పువ్వును వేయిస్తూనే ఇంకో పక్కన పూల గుత్తిని కాలనివ్వాలి. ఈవెన్గా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గులాబీ పువ్వుని బయటకు తీసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత గులాబీ పువ్వుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. బయటకు తీసిన తర్వాత మరింత కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి మరీ ఎక్కువగా మాడనివ్వకండి. ఇప్పుడు గులాబీ పువ్వుని వేసుకునే విధానం ఇంకొకసారి చూద్దాం. బాగా కాలిన గులాబీ గుత్తిని పిండిలో డిప్ చేసి ఆ పూల గుత్తిని వెంటనే మరుగుతున్న ఆయిల్లో ఉంచి కొన్ని సెకండ్ల తర్వాత పూల గుత్తిని కుదపాలి. ఇలా చేయడం వల్ల గులాబీ పువ్వు పూల గుత్తి నుండి విడిపోతుంది. ఒకవేళ విడిపోకపోతే నైఫ్తో కానీ అట్లకాడతో కానీ సపరేట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే కొద్దీ గులాబీ పువ్వులు పూల గుత్తి నుండి ఈజీగా విడిపోతాయి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు ఈ గులాబీ పూలని బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అలాగే మైదా ఇంకా బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీస్లోనే వేయాలండి. వట్టి మైదా పిండితో కనుక చేస్తే 1 or 2 days బాగానే ఉంటాయి, తర్వాత సాగుతూ ఉంటాయి అన్నమాట. మా దగ్గర 2 గులాబీ గుత్తులు ఉన్నాయి కాబట్టి పని కొంచెం ఫాస్ట్గా అయిందండి. ఒకటి వేసేలోపు ఇంకొకటి హీట్ అయిపోతూ ఉందన్నమాట. అదే ఒక్క గులాబీ గుత్తుతోనే వేయాలి అంటే కొంచెం టైం పడుతుంది. మేమైతే సుమారుగా అరకిలో పిండి తీసుకున్నామండి. దీనికే మాకు 1 hour టైం పట్టింది. మా అత్తయ్య గారు మాకు పిండి కలిపిస్తే నేను మా ఆడపడుచు కలిసి ఈ గులాబీ పూలను వేసాము. ఫైనల్గా ఈ గులాబీ పూలు అయితే చాలా చక్కగా వచ్చినాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.